ఒక్కసారి నా స్టైల్లో వంకాయ ఫ్రై అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేరే కర్రీని అవసరం లేకుండా రైస్ మొత్తానికి కూడా ఉత్త ఫ్రై చేసుకొని కలుపుకొని తినవచ్చు. అంత గ్రేవీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు అన్నీ కూడా వేసుకోవాలి. పప్పులు ఎర్రగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మంచి లైట్ బ్రౌన్కి వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మంచిగా ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ముందే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ వంకాయలు చిన్న క్యూబ్స్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి పసుపు అయితే యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టించి నేను చెప్పే క్వాంటిటీ బట్టించి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మీరు తినే దాన్ని బట్టించి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ మొత్తం కూడా వంకాయలు పట్టే విధంగా మంచిగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి. మనకి వంకాయ అనేది ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి. మనకి మగ్గే కొద్దీ క్వాంటిటీ అనేది లెస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా ఎంత చక్కగా ఉడికిందో. ఈ విధంగా మంచిగా మగ్గి బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు బాగా మగ్గిన వంకాయల్లోకి మీరు తినే కారం పట్టించి కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు ఎంత కాదన్నా కానీ ఒక 3 నుంచి 4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి కారం అనేది బాగా పట్టుకొని కొంచెం గ్రేవీలా అయితే వస్తుందన్నమాట. అంటే అన్నంలో కలుపుకునే దానికి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు పప్పుల పొడి అయితే వేసుకోండి. ఈ పప్పుల పొడి ఎలా చేసుకోవాలంటే మిక్సీ జార్లోకి సాయిపప్పు, 4 ఎండుమిరపకాయలు, కొంచెం అంత ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం అంత ఎండు కొబ్బరి, ఉప్పు, అలానే లాస్ట్లో ఒక 3 నుంచి 4 తెల్లబాయలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే పప్పుల పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పప్పుల పొడి వేసిన తర్వాత వంకాయ ఫ్రైలోకి మీకు కావాల్సినంత వరకు వేసుకోండి. పప్పుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు మనకి అన్నంలో కలుపుకునే దాన్ని కూడా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. నాకైతే ఈ బ్రింజాల్ ఫ్రై ఈ స్టైల్లో అయితే చాలా ఇష్టము. నేను ఇక్కడ వంకాయలు అనేటివి పొడవుగా కట్ చేయలేదు, క్యూబ్స్లో అయితే కట్ చేశాను. మీరు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మంచిగా రైస్లో లేదా రోటీ, చపాతీ లాంటివి కూడా తినవచ్చు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. నా వాయిస్ అయితే బాగాలేదు కాబట్టి ఇక్కడ నుంచి కూడా నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.